కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ మా కాపు సంఘంతో పాటు అట్టడుగు పేద వర్గాల బీసీఎస్సీ సంఘాలందరూ కూడా కలుపుకొని పేద కులాల రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మొదటి నుంచి పనిచేస్తుంటాం. గతంలో ప్రజారాజ్య పార్టీ కూడా అట్లాగే సహకరించాం. ఆ రోజు చిరంజీవి గారు 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఏ ప్రత్యామ్నాయ వేదికైనా సరే పేద కులాల నుంచి వస్తే దానికి సహకరించడం మా బాధ్యత. ఈ రోజున బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ 3 పార్టీలు కూటమిగా వెళ్తున్నాయి. ఇక్కడ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మన సీఎం రమేష్ గారు, జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంతల రామకృష్ణ గారు ఇద్దరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ ఉన్న ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు, మిగతా పేద వర్గాలను కోరుతుంది ఒకటే. 60-70 ఏళ్ల నుంచి అధికారం కొంతమంది చేతిలో ఉంది, మిగతా వాళ్ళకి అధికారం అందట్లేదు. పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి అని అంటే నేషనల్ పార్టీస్ ఉండాలా, నేషనల్ పార్టీ సహకారం కావాలా. బీజేపీ పార్టీ మొన్న మధ్య తెలంగాణలో కూడా బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పారు. ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా పేద కులాల నుంచి అవకాశాలు కల్పిస్తుంది. అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే డబ్బున్నోళ్ళు రాజకీయ పార్టీలు పెడతారు, ఏమన్నా చేస్తారు. ఈ కాపు పేద కులాలు, బీసీ కులాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించడం, పార్టీలు పెట్టడం అంత సులభం కాదు, నడపడం అంత తేలిక కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బాధ్యత తీసుకొని జనసేన పార్టీ ముందుకెళ్తున్నారు. ఈ బీజేపీ, జనసేన వీళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే, పేద వర్గాల రాజ్యాధికారం అందాలని చెప్పని, సమాజ నిర్మాణం అవ్వాలని, అవినీతి రహిత సమాజం జరగాలని. కొత్త వ్యవస్థల పార్టీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు అవకాశాలు కలుగుతాయి. ఎట్లాగైతే అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్లే బీసీ కులాలకు గుర్తింపు వచ్చింది, ఎస్సీ కులాల వల్ల అవకాశాలు పెరిగినాయి, అవినీతి తగ్గింది. అట్లాగే కొత్త రాజకీయ పార్టీ వేదికలు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా అన్ని వర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజల కోసం, ఆయన ఓడిపోయినా డబ్బులున్నా లేకపోతే జనాల కోసం కష్టపడుతున్నాడు, ఒక మంచి మనిషి. ఆ పార్టీని కాపాడండి, ఆ పార్టీ అభ్యర్థిని కొంతల రామకృష్ణ గారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకుని బీజేపీని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో సజావుగా ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం. రాయలసీమలో ఉంటే ఉంటాయేమో గొడవ, కోస్తా జిల్లాలు ఎప్పుడు కూడా ఎలక్షన్లో పోరాడతారు తప్ప ఎలక్షన్లకు ముందే నామినేషన్ లేని కూడా కొట్టడాలు, ఇబ్బంది పెట్టాలు, నామినేషన్ అయితే చేర్చడాలు, విత్డ్రా చేయించడాలు ఇవి ఉండవు. ఆ కల్చర్ ఇప్పుడు కోస్తా జిల్లాలో కూడా వచ్చింది. ఎలక్షన్ సజావుగా సాగాలన్నా, రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరోజు ప్రభుత్వం నడవాలన్నా బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిందే. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఒక్క నెల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. ఈ నిజాలు అన్ని తాకట్టు పెట్టేశారు. ఇంకేం మిగల్లా, ప్రజల ఆస్తులు మిగిలిన తాకట్టు పెట్టాయి. పప్పులు బెల్లాలు పంచినట్టు పనిచేస్తున్నారు, బయటికి డబ్బులు తీసుకొచ్చేసి. సంక్షేమ పథకాలనే పేర్లు అంటున్నారు కానీ అభివృద్ధి కోణం చూసుకోవట్లా, అవినీతిమయమైపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా అందరూ కలవాలా, వ్యతిరేక ఓట్లు చేయకూడదు, అరాచకంగా మారిపోయింది. ఈ పరిపాలన మారాలనే ఒక మంచి ఆలోచనతో కూటమిగా ముందుకెళ్తున్నారు. రేపు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి మంచి గౌరవం పెరిగింది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి. రేపు కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తుందని అందరూ చెప్తున్నారు. కాబట్టి రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర సహకారం మనకు ఉంటుంది, బీజేపీ పార్టీ సహకారం ఉంటుంది ఖచ్చితంగా. అట్లాగే బీజేపీ పార్టీ కూడా పేద వర్గాల్ని ప్రమోట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా అట్టడుగు పేద వర్గాల్ని రాజ్యాధికారం ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకోండి. ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచన ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థికి, ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మీ అమూల్యమైన ఓట్లు వేయండి. మీ ఓట్లు అమ్ముకోబాకండి. మన పెద్దల కష్టపడి స్వతంత్రం ఇచ్చింది, ప్రజాస్వామ్యం తెచ్చింది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓట్లలో ఎలక్షన్లో ఓట్లు అమ్ముకోవడానికి కాదు. మన దగ్గర దోచుకునే డబ్బే మళ్ళీ మన తెచ్చి పెడుతున్నారు. ఒకప్పుడు ఈ విశాఖపట్నం జిల్లాలో డబ్బులు ఖర్చు నేను ఎప్పుడు చూడలా. ఓటుకు 100-200 ఇస్తే గొప్ప. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం 100 కోట్ల ఖర్చు తీసుకెళ్లిపోయారు. అంటే పేద కులాల వాళ్ళు ఎవరు కూడా 50 కోట్లు 100 కోట్లు లేని ఎలక్షన్ రాబాకని అని తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారం అనుభవించుకోరు. ఇది మారాలా, ఈ వ్యవస్థ మారాలంటే ప్రత్యామ్నాయ వేదికలకు మనం అందరూ అవకాశం ఇవ్వాలి. మీ ప్రలోభాలకు లొంగద్దు, డబ్బులకు అమ్ముడు పోబాకండి. అందరూ ఒక మాట మీద ఉండండి. జాతీయ పార్టీ అనేది, జాతీయ పార్టీ ఉంటే అందరికీ ఉంటుందో అవకాశాలు ఉంటాయి. జాతీయ పార్టీగా మనం కేంద్ర సహకారం చాలా అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా బీజేపీ పార్టీకి అండగా నిలబడండి. సీఎం రమేష్ గారు మొదటి నుంచి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇండస్ట్రియల్ కారిడార్స్ బాగున్నాయి, మీకు సజ్జలు ఉన్నాయి.
ఇక్కడ ఇంకా ఫండ్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతాం ఈ ప్రాంతాల కేంద్రం నుంచి. కాబట్టి ఒక అనుభవం కలిగిన వ్యక్తి మీ ప్రాంతంలో కంటెస్ట్ చేస్తున్నాడు. సీఎం రమేష్ గారికి అందరూ అండగా ఉండండి. కొంత రామకృష్ణ సీనియర్ మోస్ట్ నాయకుడు మీ ప్రాంతంలో, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరిద్దరు అభ్యర్థులకి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేయండి. ఇసుక దొరకట్లా, పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్న మన ఇసుక మాత్రం బోర్డర్లు దాటి బోర్డర్లో నిలబడితే తెలుస్తుంది. హైదరాబాద్ పోతే 75,000 లారీ, చెన్నై తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు. ఇక్కడ అమ్ముతే ఏమొస్తాయి? ఇక్కడ ఇసుక దొరకదు. 20 రంగాలు అయిపోయినాయి. ఇండస్ట్రీస్ లేవు. డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఒక విశాఖపట్నంలో దొరుకుతాయి ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రాంతంలో ఉద్యోగాలు ఉండవు. ఏ హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి వెళ్ళాలి. ఇప్పుడు ఒరిస్సా వేరే ప్రాంతం నుంచి పనిచేయడానికి వస్తున్నారు మన ప్రాంతాలకు. మనం ఇట్లాగే కంటిన్యూ చేస్తే అభివృద్ధి లేకుండా ఇక్కడ రేపొద్దున ఇక్కడ జనం మనం కూలీలు పనిచేయాలి. వేరే ప్రాంతాలకి తిండి కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్. మనం పరిపాలన చేసే విధానం మార్చుకోకపోతే ఇవన్నీ కొంచెం దయచేసి ప్రజలు ఆలోచించండి. పథకాలు ఎక్కడికి పోవు. ఏ ప్రభుత్వాలు వచ్చినా పోయినా పథకాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పథకాలను టీడీపీ ఆపిందా? టీడీపీ పెట్టిన పథకాలు ఏమైనా వైసీపీ ఆపిందా? రేపొద్దున పథకాలు కంటిన్యూ అవుతాయి. పథకాలు కాదు, పరిపాలన సక్రమంగా ఉందా లేదా, అవినీతి రహితంగా పరిపాలన జరుగుతుందా లేదా, సక్రమంగా నడుస్తుందా, వ్యవస్థలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తారని చూసుకోండి. రాజధాని అక్కడ అమరావతి, ఈయన అసెంబ్లీలో ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే రాజధాని అమరావతి అని చెప్పారు. ఆ రోజు చెప్పచ్చు కదా వద్దని. 10,000 కోట్లు కేంద్రం నుంచి డబ్బులు అక్కడ పోసి, బూడిదలో పోసి, పన్నీలో పోసి సగం బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లు వదిలేశారు. నువ్వు రాజధాని వైజాగ్ లో పెట్టి ఎక్కడన్నా పెట్టు. ఆ ఉన్న బిల్డింగ్ దేని వాడతావు చెప్పు. శిథిలం అయిపోయింది ఈరోజు ఆ బిల్డింగ్. 10,000 కోట్లు, 1000 కోట్ల డబ్బుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టి రాజధానిలో ఉన్న బిల్డింగ్ కూడా తాకట్టు పెట్టారు. మనం తీసుకెళ్ళి ఇది ఎట్లా ఉందంటే భూములు, సెటిల్మెంట్లు అంతా గందరగోళంగా ఉంది. దయచేసి ఈ వ్యవస్థ మారాలి. కొంచెం బాధ్యతగా ఉండండి. దయచేసి అందరూ బాధ్యతగా ఉండండి. రేపు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అన్ని అతీతంగా ఉండండి. మన పరిపాలన ఎట్లా ఉంది, అంతకుముందు పరిపాలన ఎట్లా ఉండే ఈ రాష్ట్రంలో, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం జరుగుతుందని ఒకసారి దృష్టి పెట్టండి. మా ఇంటి డబ్బులు వచ్చినాయి, మా ఇంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు, మన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడితే తెచ్చిన డబ్బులు ఇవన్నీ తెచ్చి మళ్ళీ మనకే ఇస్తారు తీసుకొచ్చి. ఆ చీప్ లెక్కర్ తీసుకోండి. రోగాలు చచ్చిపోతున్నారు. ఇదే చీప్ లెక్కర్ ఒప్పుకోలేదా? ఈ బ్రాండ్ ఎక్కడ నమ్ముతున్నారా? ఈ రేట్లు ఎక్కడ ఉన్నాయా? అసలు పక్క రాష్ట్రాల్లో ఈ బ్రాండ్స్ పర్మిషన్ ఉందే? అన్నిటికీ ఆన్లైన్ సర్వీస్ ఉంది. చీప్ లెక్కర్కి బ్రాండీ షాపులో ఆన్లైన్ ఎందుకు ఉండదు? డబ్బులు ఎందుకు ఆన్లైన్లో తీసుకోరు? ఏంటి ఏం జరుగుతుంది? ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు? ప్రజలు ఎందుకు ప్రశ్నించారు? ఇవన్నీ కూడా ఇది మనల్ని ఆ రాయలసీమ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేసి గెలవటం, డబ్బులతో గెలవటం ఒక కల్చర్ ఉంది వాళ్ళపై కొన్ని ప్రాంతాల్లో. దాన్ని మనకు అడ్డగడుతున్నారు. కోస్తా జిల్లాలో స్వతంత్ర భావాలు కలిగిన ప్రాంతాలు ఇవి, స్వేచ్ఛగా నిజాయితీగా ఆలోచించే ప్రాంతాలు ఇవి. వీటిని కూడా బానిసత్వంలోకి తీసుకెళ్తున్నారు, ఆ దౌర్జన్యాల్లోకి తీసుకెళ్తున్నారు. దయచేసి ఆ ఊపిలో పడద్దు. అందరూ కూడా రేపు బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి మీరు అందరూ అండగా ఉండండి అని మీకు అమూల్యమైన ఓట్లు వేయండి. సోమవారం వచ్చింది, సెలవు వచ్చింది కదా, శని, ఆది, సోమవారం 3 రోజులు కలిసి వచ్చింది. తీర్థయాత్రలకు వెళ్దామా, హైదరాబాద్ పోదామా, తిరుపతి కొండకు వెళ్దామా, ఇలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు. మన పెద్దలు ఎంతో కష్టపడి మనకి ఫోటో తీసుకొచ్చారు. మన బాధ్యత. విమర్శించే వాళ్ళు ఓట్లు వేయండి. ఊరిని విమర్శించడం కాదు. విమర్శించే వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నారు, మిగతా వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. మీరు దయచేసి మీ ఓట్లు ఉన్నాయా లేవా? ఉదయం పూట పొద్దున వెళ్తాం, ఓటు వేసుకుంటున్నాడు. తిండి తినపోయినా పర్వాలేదు, ఓటు వేయాలి. ఓటు వేయనోడు ఈ దేశం పౌరుడే కాదు, వాడు చచ్చిపోయినతో సమా. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మరి బాధ్యత కలిగి కొంచెం మంచి ప్రభుత్వాలు, మంచి ఆశయాలతో ముందుకెళ్తున్న పార్టీలు. జనసేన పార్టీ పేద కులాల పార్టీ. పేద కులాలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇది జనసేన అంటే. అదే కాలక్షేపంగా పెట్టిన పార్టీ కదా, విలువలతో కూడుకున్న రాజకీయం చేద్దామని పెట్టిన పార్టీ. ఆ పార్టీకి అండగా ఉండండి. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండండి. థ్యాంక్ యూ.